నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఫేమ్ 1 అండ్ ఫేమ్ 2. మామూలుగా ఈ పదం ఫేమ్ అని మనం వినంగానే వెంటనే గుర్తుకొచ్చేది పాపులారిటీ, ఖ్యాతి, కీర్తి. ఖ్యాతి కీర్తి అంటే అమ్మాయి పేర్లు అనుకునేరు. ఫేమ్ యొక్క అర్థాలు అవి. ఫేమ్ బేసిక్గా చాలా మంది అనుకుంటారు ఈ సూపర్ స్టార్స్ కి, పొలిటీషియన్స్ కి, క్రికెటర్లకి వీళ్ళకి ఏదైతే దక్కుతుందో జనాల పరంగా ఏదైతే రికగ్నిషన్ దక్కుతుందో దాన్ని అనుకుంటారు. అది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఫేమ్ అంటే ఒకటే. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలి అని, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి అని, పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్స్ని తగ్గించాలి అని, ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింతగా ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనే అంశానికి సంబంధించింది ఈ ఫేమ్ స్కీమ్. ఈ ఫేమ్ లో రెండు వర్జన్స్ ఉన్నాయి, రెండు స్టేజెస్ ఉన్నాయి. పుష్ప 1, పుష్ప 2 లాగా, బాహుబలి 1, బాహుబలి 2 లాగా ఫేమ్ 1, ఫేమ్ 2 ఉందన్నమాట. మరి ఇంతకీ ఫేమ్ 1 ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫేమ్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఇంతకీ మనం ఫేమ్ 1 అండ్ ఫేమ్ 2 ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్వియస్లీ మీకు కాంటెక్స్ట్ చెప్పాలి కాబట్టి, ఫేమ్ 2 స్కీమ్కి సంబంధించి ఎంతైతే టోటల్ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగిందో అందులో 90% ఆఫ్ ద ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేసింది. ఖర్చు పెట్టడం మంచి విషయమే అండ్ మంచి కార్యక్రమానికే ఖర్చు పెట్టింది. కానీ ఎందులో ఎంత ఖర్చు పెట్టింది? బస్సుల మీద ఎంత ఖర్చు పెట్టింది, బికాస్ ఈ బస్సులు కూడా ఉండొచ్చు కదా. కార్ల మీద ఎంత ఖర్చు పెట్టింది, బైకుల మీద ఎంత ఖర్చు పెట్టింది, ఆటో రిక్షాల మీద ఎంత ఖర్చు పెట్టింది. ఈ 4 కేటగిరీస్లో అత్యంత ఎక్కువగా దేని మీద ఖర్చు పెట్టింది, 100% ఖర్చు దేని మీద పెడుతుంది, అతి తక్కువ ఖర్చు దేని మీద పెట్టింది. అలానే ఇప్పుడు ఫేమ్ 2 ఆబ్వియస్లీ అయిపోయింది. మరి 2024 నుంచి ఏదైనా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ తీసుకొస్తున్నారా? అలానే గత సంవత్సరంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అడాప్షన్ రేట్ ఏమైనా పెరిగిందా, మనం నిజంగానే అనుకున్న టార్గెట్ వైపు రీచ్ అవుతున్నామా? ఇలా ఫేమ్ 1, ఫేమ్ 2 అలానే ఈ బేసిక్గా ఏవైతే వాటికి రిలేటెడ్ అంశాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన ముఖ్యమైన సమాచారం మన ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, మన కుటుంబం, మన స్నేహితులు, మన బంధువులు అందరిలో కూడా మనమే బాగా ఫేమ్ తెచ్చుకోవాలని మన అందరికీ ఉంటుంది. మనమే అందరి నోట్లలో నానాలి అని మనందరికీ ఉంటుంది. మరి ఆ విధంగా ఉండాలి అని అంటే ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా ఆనకపోయినా, మీరు ఆ విధంగా ఉండాలి అని అవ్వకపోయినా సరే జనాలు మీకు ఆ ఫేమ్ ఇచ్చేస్తారు. మరి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం ఎంత కదన్నా సరే కొంచెం ట్రికీ. సో మరి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి సమయం చాలా తక్కువగా ఉంది. నెల రోజుల కన్నా తక్కువ సమయం ఉంది. ఈ నెల రోజుల్లో చాలామంది కొన్ని సబ్జెక్ట్స్ చదువుంటారు, కొన్ని సబ్జెక్ట్స్ చదువు ఉండకపోవచ్చు. కొంతమంది మొత్తం సబ్జెక్ట్స్ని చదివేసినా సరే వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. కొంతమందికి సబ్జెక్ట్స్ అన్నీ గుర్తున్నా వాళ్ళు రివిజన్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది ఇదంతా నాకు వద్దు, నాకు ఒక 10-15 టాపిక్లు చెప్పండి, నేను వాటిని చదువుకుంటాను, వాటి మీద క్వశ్చన్ వస్తే రాస్తాను, లేదంటే అది దేవుడి దయ అంటారు. ఇలా మీరు ఏ కేటగిరీలో ఉన్నా సరే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే క్లియర్ చేసి ఆ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 జాబ్ని తర్వాత కొట్టి మీరు ఫేమ్ అవ్వాలి అని అనుకుంటే కనుక అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. అండ్ దట్ ఈస్ ద క్విక్ రివిజన్ సిరీస్. ప్రతి సబ్జెక్ట్ని సుమారు 5 గంటల లోపు కవర్ చేస్తూ ఎగ్జామ్ ఓరియంటెడ్గా, ఎగ్జామ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, కాంటెంపరీ సర్కమ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఏంటి, వేటిని ఏ విధంగా అడగవచ్చు, వేటిని ఏ విధంగా మనం కన్సిడర్ చేయవచ్చు, ఇటు రివిజన్ పరంగా, అటు స్టార్టింగ్ బేసిక్ ప్రైమరీ అవేర్నెస్ ప్రిపరేషన్ పరంగా, వాట్ ఎవర్ బీట్ మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే విధంగా అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఈ క్విక్ రివిజన్ కోర్సును తీసుకువచ్చింది. మీరు కావాలి అనుకుంటే ప్రతి సబ్జెక్ట్ని సపరేట్గానే పర్చేస్ చేయవచ్చు, లేదా అన్ని సబ్జెక్టులన్నీ కలిపి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగానే పర్చేస్ చేయవచ్చు. మీకు ఒకవేళ ఈ కోర్సును పర్చేస్ చేయాలనుకుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్. సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా, కష్టపడు, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అవిగేషన్స్. 90% of the allocated funds for the FAME 2 scheme were utilized by the central government to promote electric vehicles in India, spending 10,253 crores out of the 11,500 crore. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫేమ్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, లేదా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అది బేసిక్గా ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం కోసం బేసిక్గా సబ్సిడీలు ఇచ్చి, మీరు ఈ వాహనాలు అనుకుంటే మీకు తక్కువ ధరకే వస్తుంది, మీకు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అని వాళ్ళని ఎంకరేజ్ చేశారన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కోవడానికి. అలా ఫేమ్ 1 ఉంది, ఫేమ్ 2 ఉంది. ఫేమ్ 2కి సంబంధించి టోటల్ అలొకేషన్ వచ్చేసి 11,500 కోట్లు. ఈ ఫేమ్ 2లో మీరు బైక్ కొన్నా, కారు కొన్నా, ఆటో కొన్నా, బస్సు కొన్నా అన్ని దాని కింద కన్సిడర్ చేయబడతాయి 11,500 crores. దాంట్లో ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ 10,253 కోట్లు ఖర్చు పెట్టేసింది. సో మీరు ఒకవేళ దీనిని గుర్తుపెట్టుకోకపోయినా, బికాస్ ఎనీవేస్ మేబీ భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెడితే మారిపోతుంది, బట్ దిస్ వోంట్ చేంజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్, కాబట్టి ప్లీజ్ డూ కన్సిడర్ దిస్. అలానే ఈ ఫేమ్ 2కి సంబంధించి ఈ ఫండ్స్ అన్ని ఎవరు ఖర్చు పెడుతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ది స్కీమ్ సపోర్టెడ్ 1.5 million వెహికల్స్. 1 million అంటే 10 లక్షలు. సో ఇన్ దట్ వే ఇట్ వుడ్ బి 15 లక్షల వాహనాలకి ఫేమ్ 2 పథకం ఉపయోగపడింది అని చెప్పవచ్చు.
అండ్ రిమెంబర్ ఇదంతా కూడా ఆల్ ఆఫ్ సడన్ ఏం జరగలేదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఆన్ అన్ యావరేజ్గా మనం చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరానికి దగ్గరగా 3 లక్షల వాహనాలు ఈ ఫేమ్ 2 స్కీమ్ ద్వారా లబ్ధి పొందాయి అని చెప్పవచ్చు. విత్ ఫండ్స్ పార్ట్లీ రిజర్వ్డ్ ఫర్ వెహికల్స్ సోల్డ్ బిఫోర్ ద డెడ్ లైన్ బట్ యెట్ టు క్లెయిమ్ ఇన్సెంటివ్స్. సో ఇప్పుడు ఈ 10% మిగిలి ఉంది కదా, సో అది బేసిక్గా ఏంటంటే ఆల్రెడీ వెహికల్స్ ఎవరైతే ఫేమ్ 2 భాగంలో కొనుక్కున్నారో వాళ్ళకి ఉంది, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకా ఆ ఇన్సెంటివ్ క్లెయిమ్ చేయడానికి లేదన్నమాట. ఆబ్వియస్లీ ప్రొసీజర్స్ అవంతా జరగాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. Highest fund utilization was in the electric 3-wheeler category with 100% of the 991 crore allocation used. సో ఈ 11,500 కోట్లలో 3-wheelers కి వాళ్ళు 991 crores అలాట్ చేశారు. ఈ పథకంలో భాగంగా 100% ఫండ్ అలొకేషన్ అనేది జరిగిపోయింది, యూటిలైజేషన్ జరిగిపోయింది ఎలక్ట్రిక్ 3-wheelers. ఎలక్ట్రిక్ 3-wheelers ఈ విధంగా కూడా రాస్తారు, ఈ అంటే ఎలక్ట్రిక్ 3-wheelers 3 చక్రాలు. In the electric bus category 94% of the funds are utilized. In the electric 2-wheelers 90% of the funds are utilized. సో ఇప్పుడు మీరు అనొచ్చు ఇక్కడ 100% అంటే మొత్తం ఆటోలకు సంబంధించి అందరూ యూటిలైజ్ చేసుకున్నారు దాన్ని ప్రాపర్గా. బస్సెస్లో 94, బైక్స్లో 90%. మరి కార్స్ పరిస్థితి ఏంటంటే యూ విల్ బి రియలీ వెరీ సర్ప్రైజ్. యాక్చువల్గా ఈ E4W కేటగిరీ అంటే ఎలక్ట్రిక్ 4-wheeler కేటగిరీలోనే అన్నిటికంటే తక్కువగా యూటిలైజ్ చేశారు ఈ ఫండ్ ఏదైతే ఫేమ్ 2 ద్వారా వస్తుందో. Lowest utilization was seen in the electric 4-wheeler category with only 64% of the funds used. ఒకటేమో 100% ఆటోలు, బస్సులు 94, బైకులు 90, ఇది ఓన్లీ 64%. అడిషనల్లీ 633 crores was spent on EV charges. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తే సరిపోదు కదా, ఛార్జింగ్ స్టేషన్లు ఛార్జర్లు కూడా ప్రొవైడ్ చేయాలి కదా. సో దానికంటూ వాళ్ళు సెపరేట్గా ఒక 633 crores అడిషనల్గా ఖర్చు పెట్టడం జరిగిందనమాట. New targets were set after funds for E2Ws and E4Ws అంటే 2-wheelers 4-wheelers were exhausted, raising the scheme's budget from 10,000 crores to 11,500 crore in October 2023. సో ముందు యాక్చువల్గా ఫేమ్ 2ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఇనిషియల్ బడ్జెట్ 10,000 కోట్లే. కాకపోతే తర్వాత ఈ ఎలక్ట్రిక్ 2-wheelers ఎలక్ట్రిక్ 4-wheelers యొక్క యూటిలైజేషన్ ఇంకా పెంచాలి, మేబీ లిమిట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఇంకో 1,500 కోట్లు ఎక్స్ట్రా యాడ్ చేసి 11,500 కోట్లు పెట్టారు. అండ్ ఇప్పుడు దాంట్లో ఇందాక మనం అనుకున్నట్టుగా 10,253 అయిపోయింది. అండ్ సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బైక్స్లో ఆల్రెడీ 90% అండ్ కార్ 64% అంటే మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ ఇంకా ఓన్లీ 4-wheeler కేటగిరీలోనే ఉన్నాయి. A new scheme, the Electric Mobility Promotion Scheme 2024 was announced in March with a budget of 500 crore to further boost E2W and E3W sales. సో ఆబ్వియస్లీ ఫేమ్ 2 అయిపోయింది, ఇప్పుడు దాని ప్లేస్లో మళ్ళీ కొత్తది తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ EMPS. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? మార్చి నెల 2024 సంవత్సరం అంటే రీసెంట్గానే. సో దానికి మళ్ళీ 500 కోట్లు అలాట్ చేశారు. ఇక్కడ బేసిక్గా ఎలక్ట్రిక్ బైక్స్ అలానే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్ యొక్క సేల్స్ని పెంపొందించడానికి. Electric vehicle sales in financial year 2024 increased by over 41% with registration surpassing 1.6 million. సో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ 16 లక్షల కన్నా ఎక్కువ పెరిగాయంట. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 41% ఇంక్రీజ్ అంట. Raising the overall EV penetration to 6.8% from 5.3% the previous year despite subsidy cuts. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫేమ్ 2లో ఇనీషియల్గా లేదు, ఫేమ్ 1 ఫేమ్ 2 పరంగా ఇనీషియల్గా ఇచ్చిన సబ్సిడీస్ కన్నా తర్వాత తగ్గించారు సబ్సిడీ, బట్ స్టిల్ ద సబ్సిడీస్ వర్ దేర్. కంపారిటివ్గా కొంచెం తగ్గించారు. సబ్సిడీస్ తగ్గించినా కూడా స్టిల్ ఈవీ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళ యొక్క నెంబర్ పెరిగింది కంపారిటివ్లీ. పోయిన సంవత్సరం 5.3% ఉంటే ఇప్పుడు అది 6.8% అనేది, విచ్ ఇస్ అ రియలీ గుడ్ థింగ్. ఇప్పుడు మనం ఈ ఫేమ్ 1 అండ్ ఫేమ్ 2 గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా, ఫేమ్ ఇండియా. ఫాస్ట్ అడాప్షన్ అంటే తొందరగా అందరూ దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ రోజులు మనం ఈ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడుతుంటే ఖచ్చితంగా మనం దెబ్బతింటాం ఏదో ఒక విధంగా. ఎందుకు? పెట్రోల్ డీజిల్ నిల్వలు మన భారతదేశంలో లేవు, మన ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనం సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటే ఇట్ విల్ ఆల్వేస్ బీ బెటర్ అనమాట. సో ఎలాగో ఇండియా ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవ్వాలి అనుకుంటుంది కాబట్టి మనం ఈవెన్ ఎనర్జీ రిసోర్సెస్ పరంగా వేరే దేశాల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకళ్ళు ఫాస్టర్గా అడాప్ట్ చేసుకుంటే కనుక దెన్ ఇట్ ఈస్ ఓన్లీ ద పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంతే. సో ఫాస్ట్ అడాప్షన్ అలానే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కూడా మన ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలగాలి. బికాస్ వీ ఆల్సో డూ హ్యావ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కాదు, బైకులు కార్లు ఆటోలు బస్సులు తయారు చేసే కంపెనీలు ఇండియాలో ఉన్నాయి కదా. సో ఆబ్వియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా వాళ్ళకి ఒక సపోర్ట్ని ఇవ్వాలి. అండ్ దట్స్ వాట్ ద ఫేమ్ స్కీమ్ డస్. అండ్ రిమెంబర్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే కాదు, ఈవెన్ హైబ్రిడ్ వెహికల్స్ కూడా అది సపోర్ట్ చేస్తుంది. It is launched under the National Mission on Electric Mobility in 2011, National Electric Mobility Mission Plan 2020, unveiled in 2013. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫేమ్ స్కీమ్ని ఏ పథకంలో భాగంగా లేదు, ఏ ప్రాజెక్ట్లో భాగంగా లాంచ్ చేశారు అని అంటే నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2011లో వచ్చింది. దానిలో భాగంగా ఈ ఫేమ్ లాంచ్ చేయడం జరిగింది.
The scheme aims to encourage progressive induction of reliable, affordable and efficient electric and hybrid vehicles. Pure electric vehicles at the same time hybrid అంటే కొంచెం పెట్రోల్ డీజిల్ తో పాటు ఎలక్ట్రిక్ అన్నమాట. సో ఈ రెండింటిని యూస్ చేస్తే ఆబ్వియస్లీ అప్పుడు ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అండ్ ఆల్ ఆఫ్ సడన్ గా కొన్ని కంపెనీస్ కి ఎలక్ట్రిక్ గా మారాలి అన్న కష్టం బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ దేర్. సో అందుకని వాళ్ళు స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి వాళ్ళకి హైబ్రిడ్ ఫెసిలిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. The first phase of the scheme was initially approved for a period of 2 years, commencing from 1st April 2015. So, ఈ FAME scheme యొక్క first stage 1st April 2015 లో start అయింది for a period of 2 years. The scheme has been extended from time to time with the last extension allowed for a period of up to 31st March 2019. సో 2015 1 ఏప్రిల్ వాళ్ళు ప్రారంభించడం యాక్చువల్లీ అది 2 సంవత్సరాల వరకు ఉంచారు. కానీ తర్వాత పరిస్థితులకి తగ్గట్టుగా ఎక్కువ మందిని ఇంకా సపోర్ట్ చేస్తాన ఉద్దేశంతో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ 31 మార్చ్ 2019 అంటే 4 సంవత్సరాల పాటు FAME 1 అనే ప్రాజెక్ట్ రన్ అయింది. తర్వాత ఇట్ ఈస్ అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ డిమాండ్ ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్ మెకానిజం. Incentive amount has been determined for each category of vehicle like mild hybrid, strong hybrid, plug-in hybrid, pure electric technologies and battery specification. సో తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేశారు, మనం అన్నిటిని కూడా ఒకటేలా కన్సిడర్ చేయలేము. ఆబ్వియస్లీ టెక్నాలజీని మారుతున్నప్పుడు ప్యూర్ ఎలక్ట్రిక్ ఎక్కువగా ఫేవరబుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం హైబ్రిడ్కి ఎంతవరకు అయితే మనం సపోర్ట్ చేయగలిగా అంత సపోర్ట్ చేయాలి అని చెప్పి డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్గా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ FAME పథకం ఏదైతుందో దీన్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? It is implemented and monitored by National Automotive Board under the Department of Heavy Industries. So Ministry of Heavy Industry యాక్చువల్గా ఈ FAME స్కీమ్ రన్ చేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది FAME అనగానే ఇక్కడ ఎలక్ట్రిక్ ఉంది కాబట్టి మేబీ ఏ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనో లేదు ఇంకోటి ఏదైనా అనుకునేవచ్చు. యాక్చువల్లీ ఇట్ ఈస్ బీయింగ్ డ్రివెన్ ఆర్ రన్ బై మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ FAME ప్రాజెక్ట్ని రన్ చేస్తుంది. సో దాంట్లో నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ ఏదైతుందో అది ఇంప్లిమెంట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పర్యవేక్షణ కూడా చేస్తుంది. It is one of the DBT schemes categorized under in-kind mode. DBT schemes అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడిపోతాయి. బట్ అగైన్ ఇట్ ఈస్ సబ్సిడైజ్ థింగ్. అంటే ముందు డబ్బులు కట్టాలి, తర్వాత వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ phase 2 of FAME scheme with an outlay of 10,000 crore for a period of 3 years commencing from 1st April 2019. సో 2015 లో ఫస్ట్ స్టార్ట్ అయిందా, వాళ్ళు 2 years కనుక్కున్నారా, బట్ అది ఎక్స్టెండ్ చేస్తూ March 31, 2019 దాకా తీసుకొచ్చారా. మళ్ళీ 1st April 2019 నుంచి FAME 2 స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్టు వాళ్ళు ఇనిషియల్ పెట్టుకున్న టార్గెట్ 3 years. This phase aims to generate demand by way of supporting 7,000 electric buses, 5 lakh electric autos, 3-wheelers, auto rickshaws, 55,000 electric 4-wheelers, and mostly passenger cars, including strong hybrids, and 10 lakh electric 2-wheelers. 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 55,000 4 చక్రాల వాహనాలు, అలానే 5 లక్షల ఆటోలు, 7 ఎలక్ట్రిక్ బస్సులు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. FAME 1 ఎప్పుడు స్టార్ట్ అయింది? April 1, 2015. అది ఎండ్ ఎప్పుడైంది? 31 March 2019. అది అయిపోయిన నెక్స్ట్ డే 1st April 2019 నుంచి మళ్ళీ FAME 2 స్టార్టింగ్లోకి వచ్చింది. సో ఆ విధంగా 2022 ఈవెన్ ఇనిషియల్గా వాళ్ళు 3 years అని చెప్పిన తర్వాత కోవిడ్ వచ్చింది, ఇలా వేరే కారణాల వల్ల అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. బట్ 2024 March నుంచి మళ్ళీ ఇంకొక కొత్తది వచ్చింది. సో దీస్ ఆర్ ద వెరీ అప్డేట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ కన్సిడరింగ్ వాళ్ళు ఒక లిమిట్ సర్టన్ అమౌంట్ని యూటిలైజ్ చేశారు, మేబీ దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నారు బై ద వన్ విచ్ దే హ్యావ్ లాంచ్ ఇన్ ద మార్చ్. సో బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దట్ ఎంత కాదన్నా సరే అది FAME 1 2 లేదు కొత్త ప్లాన్ అనే సంగతి పక్కన పెడితే ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ షూర్. సో అందుకని దాని గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా కూడా తెలుసుకున్నాము. దేనికి ఎక్కువగా అలొకేషన్ కంప్లీట్గా యూటిలైజ్ అయిపోయింది, దేని యొక్క అలొకేషన్ అనేది ఇంకా ప్రాపర్ యూటిలైజ్ అవ్వలేదు, ఆ పర్సంటేజ్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెనిట్రేషన్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి. అలానే ఏ మిషన్ ప్లాన్లో భాగంగా ఆ పథకాన్ని లాంచ్ చేశారు, ఏ మంత్రిత్వ శాఖ దాన్ని డీల్ చేస్తుంది, ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఎవరు దాన్ని చూసుకుంటున్నారు, అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా సరే మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, TSPSC Group 1 ప్రిలిమ్స్ ఇంకా నెల రోజుల లోపలే ఉంది. ఈ అందువచ్చిన సమయాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఈ TSPSC Group 1 ప్రిలిమ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా క్రాక్ చేయాలనే ఉద్దేశంతో అప్టేక్ జాబ్స్ ప్లస్ కూడా భావిస్తోంది. అందుకే మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో TSPSC Group 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును లాంచ్ చేసింది. ఇక్కడ కనిపిస్తున్న సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి సుమారు 5 గంటల లోపల మీకు ముఖ్యమైన సమాచారాన్ని అంతా అందిస్తూ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసే విధంగా మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు కావాలంటే సపరేట్గా సింగిల్ సబ్జెక్ట్ అయినా పర్చేస్ చేయవచ్చు, లేదు కావాలి అనుకుంటే అన్ని సబ్జెక్ట్స్ని కలిపి ఒక ప్యాకేజ్ లాగైనా పర్చేస్ చేయవచ్చు. వీటికి సంబంధించి ఒకవేళ మీకు కోర్సును పర్చేస్ చేయాలనుకుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. Wishing everyone all the very best, not only for TSPSC Group 1, but also for the other respective examinations that you people are preparing for.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కష్టాలు అందరికీ వస్తాయి. బట్ ఆ కష్టాలను ఎలా దాడుతున్నారు అన్నది పాయింట్. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అన్నది మీ లక్ష్యం, వేరే వాళ్ళది కాదు. సో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని పోక్ చేస్తూనే ఉంటారు. బట్ బీ పేషెంట్, బీ కాన్ఫిడెంట్. మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి, దానికి మీరే ఎఫర్ట్స్ పెట్టాలి. సో కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఏవైతే మీకు డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాటిని అలానే వదిలేసేయండి. వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.